ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్లీజ్ మిస్టర్ గుప్తా, బాలిక ఒకసారి నా మాట వినండి. బాలిక నేను ఏమీ చేయలేను. నా హస్తముని విడు. వీక్షించితివా బాలిక, సృష్టికి విరుద్ధమైన పలుకులు పలికినచో ప్రకృతి ఎటుల పలుకును. సమయము మించిపోవచ్చున్నది. పద వెళ్ళదము. సరే మిస్టర్ గుప్తా, కానీ నాది ఒక చివరి కోరిక ఉంది. నీవు కోరు ఏ కోరికను నేను తీర్చలేను బాలిక. ఉరి వేసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారు మిస్టర్ గుప్తా. నీవు ఇప్పటికే మరణించితివి బాలిక, అది నీవు మరచుచుంటివి. ఇప్పుడు ఇన్ని ఎలా కన్విన్స్ చేయాలి? అటులనే ఆ కోరిక ఏమియో తెలుపుము. నేను చేయగలిగినదైనా ఆలోచించదను. సరే మిస్టర్ గుప్తా, ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి తనివి తీరా మా ఇంటిని ఒక్కసారి చూసుకుని ఆ తర్వాత మీ వెంట మీ లోకానికి వచ్చేస్తాను. నేను ఆ కోరికకు ఒప్పుకోను. ఏ? ఎందుకు ఒప్పుకోరు? నీవు అటుల వెళ్ళినచో మాతో రావు బాలిక, అది మాకు తెలియను. ప్లీజ్ మిస్టర్ గుప్తా, ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత పైకి వెళ్ళిపోదాం ప్లీజ్. నా బాధని అర్థం చేసుకోండి. సరే, ఇంత బ్రతిమాలుచున్నావు కాబట్టి అంగీకరిస్తున్నాను. కానీ అచ్చటికి వెళ్ళిన పిమ్మట నేను ఇంటిలోనికి వెళ్ళాలి, నా వాళ్ళను చూడాలని మాత్రం అనకూడదు. ఆహా, అలా ఏం చేయను. మీరు చెప్పినట్టుగానే వింటాను. అవశ్యము. పద, ఒక్కసారి మీ ఇంటిని వీక్షించి మా లోకమునకు బయలుదేరదాం. అమ్మో, బలిచ్చే ముందు మేకను చూసినట్టు అందరు అలా జాలిగా చూస్తున్నారేంది నన్ను? ఏంటమ్మాయి, కార్లో బయలుదేరుతుంటే ఎక్కాలని తెలీదా? నీకోసం అందరు ఇలా వేచి ఉండాలా? కీస్ నాకైనా ఇవ్వాల్సింది. చూసావా, అందరు నీకోసం వెయిట్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, చూసుకోవాలి కదా. సారీ అండి, చూసుకోలేదు. రాథోడ్ గారు, ఇదిగోండి కీస్. ఏంటి గుడ్లు అప్పగించి చూస్తున్నావు? గుడ్లు పీకేస్తాం. ఎంత మిలిటరీ అయితే మాత్రం ఏమైనా చేసేయచ్చు అనుకున్నావా?
గుర్తుపట్టేశాడా? నా పని అయిపోయింది. దేవుడా, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయి స్వామి, ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇటు తిరగండి. సారీ సార్, రావడానికి కొంచెం లేట్ అయింది. అది ఓకే, ఒక్కసారి ఇటు తిరగండి. మీతోనే మాట్లాడుతున్నా, ఒక్కసారి మీ ఫేస్ చూపించండి. చూసేంత గొప్ప ఫేసింగ్ కాదు సార్. ఫేస్ కోసం కాదు, ఒక్కసారి తిరుగు. మీ వాయిస్ బాగా విన్నట్టుంది. కేర్ టేకర్ని మేము సెలెక్ట్ చేస్తే నువ్వెలా వాయిస్ విన్నట్టుందిరా? లేదు నాన్న, ఈ వాయిస్ నేను చాలాసార్లు విన్నా. నోరు పుయ్యేలా అరిచావు కదా, ఎందుకు విన్నట్టుండదు? ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ రోజు విన్నట్టుంది. రోజు విన్నట్టా? కొంపతీసి వీళ్ళిద్దరు బయట కలుస్తున్నారా? అయ్యో, గుర్తు పెట్టుకోవడానికి నాదేమైనా శ్రేయా ఘోషాల్ వాయిసా? మర్చిపోవచ్చు కదా సార్. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? అవునమ్మా, ఈ గొంతు నాకు తెలుసు అంటే ఆ అమ్మాయి కూడా నాకు తెలుసుండాలి. తెలియటం కాదయ్యా, మీరు నన్ను చూస్తే మిరియాలు నూరుతారు. మిమ్మల్నే, ఇటు తిరగండి. దేవుడా, నీ మీదే భారం వేస్తున్నాను, నువ్వే కాపాడాలి ప్లీజ్. మీకే చెప్తున్నాను, తిరగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.